నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఏంటంటే మీరు బస్ స్టాప్ అనే ఒక సినిమా ద్వారా తెలుగు హీరోయిన్ మీరు, కానీ ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉన్నారు. ఏంటి అంటే ఒక తెలుగు హీరోయిన్ అక్కడ బిజీ అవ్వటం? నాకు అంటే ప్లాన్డ్గా నేను ఏం చేసింది లేదు. నేను ఐ బికేమ్ అన్ యాక్టర్ అంటే నాట్ బై చాయిస్. అలా అయిపోయింది నా లైఫ్లో. కెరియర్ స్టార్టింగ్లో తెలుగు నుంచే స్టార్ట్ చేశాను, బట్ తమిళ్లో నాకు మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ నేను అప్పుడు నా ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ప్రైవసీ ఉండాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఐ టుక్ అ బ్రేక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అందుకే కొంచెం తమిళ్ ఎక్కువ చేశాను అంతే. నౌ అగైన్ ఐమ్ బ్యాక్. అంటే ఇప్పుడు తెలుగులో బిజీ అవ్వాలనుకుంటున్నారా? ఏంటి తెలుగులో ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయి మీకు? మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంటే తమిళ్లో నేను చేసిన మంచి మూవీస్ అన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి తెలుగుకి. ఓకే. సో సత్యదేవ్ గారు, అంటే ఇప్పటి వరకు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈరోజు సత్యదేవ్ బిజీగా ఉండి డేట్స్ లేవన్న పొజిషన్కి వచ్చేసాడు సార్. ఏంటి, ఎలా ఉంది చేంజ్ ఓవర్? ఈ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? అంటే డెఫినెట్లీ అండి. మనం అంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెనక్కి చూసుకోం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆలోచిస్తాం. కరెక్టే కదా, ఎక్కడో స్టార్ట్ అయ్యేదో అంటే డ్రీమ్ ఎప్పుడు పెద్దదే ఉండేది, బట్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే. కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. అంటే నా మైండ్ స్పేస్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు, ఇప్పుడు రాబోతున్న సినిమాలు వాటిపైనే ఉంది. నేను వెంకటేష్ మాహావుడ్ సినిమా చేస్తున్నాం, నేను అజయ్ నాగ్ అని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాం. ఆ రెండు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పుడు కింగ్డమ్ వచ్చింది, చాలా మంచి పేరు తెచ్చింది. అరేబియా కడలు వస్తుంది, మంచి పేరు వస్తుంది. చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఒకటొకటి స్టెప్ ఎక్కాలన్నదే పాయింట్. కాబట్టి ఇంకా అంటే నాకు ఎక్కడికి వచ్చాను దానికంటే ముందు ఇంకా చాలా ఉంది, అది ఎక్కాలి. అది ఆ స్పేస్లో ఉన్నాను. సార్, ఇది అంటే ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ అవ్వడానికి, థియేటర్లో రిలీజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద డిఫరెంట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? దాని సక్సెస్ కానీ దాన్ని మీరు ఎలా కొలమానం చేస్తారంటే ఓటీటీలో వచ్చిందాన్ని? అంటే దేని మార్కెట్ దానికే ఉందని నేను అనుకుంటానండి. ఇప్పుడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ స్పేస్ అనేది ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి ఇప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా ఐ థింక్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఇది కదా ఓటీటీ. అంటే లాంగ్వేజెస్, ఎన్నో లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు దీన్ని. రేపు పొద్దున్న మనకు తెలియని కొన్ని అదర్ కంట్రీ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది ఇది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ, ఆ మార్కెట్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అదొక డిఫరెంట్ జానర్. అంటే నేను ఎలా కంపేర్ చేస్తానో తెలియదు కానీ, బట్ అవకాశాల పరంగా, వర్క్ పరంగా చాలా మంది యాక్టర్స్, చాలా మంది టెక్నీషియన్స్కి ఎక్కువ వర్క్ దొరుకుతుంది. అలాంటప్పుడు దెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఒకటి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే, ఇంకోటి ఐపీఎల్ క్రికెట్. రెండు దేని మార్కెట్ దానికి ఉంది కదా. సో ఆ స్పేస్లోనే చూస్తాను. సో ఇప్పుడు ఐపీఎల్ ఆడితే అది ఆడకూడదు అనేం లేదు, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ఇంకా ఇది ఎక్కువ అవుతాయి. ఓటీటీ స్పేస్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. థియేటర్ రెండు ఇట్స్ ప్యారల్, టూ డిఫరెంట్ మార్కెట్స్, బట్ ఏం ఒకటే. చెప్పండి, తండేల్ సినిమా చూసారండి మీరు? చూడలేదు. అంటే అందులో సాయి పల్లవి క్యారెక్టర్ మీ క్యారెక్టర్కి ఏమన్నా ఉంటుందా పోలిక? తండేల్ చూడలేదు. అండ్ మేము అంటే తండేల్ రిలీజ్ కన్నా ముందే మేము సిరీస్ షూట్ చేసేసాము. సో అది ఎలా కంపేర్ చేశారు నాకు తెలియదు, బట్ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7 or 8 ఎపిసోడ్స్ మీరు చూస్తున్నప్పుడు, 7 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే స్టోరీతో కంపారిజన్, సేమ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి చేస్తున్నారు, కానీ డెఫినెట్లీ వెన్ యూ సీ ద మేకింగ్ ట్రైలర్, మేకింగ్ వావ్ ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. సమీర్ సార్ అందరూ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ 240 some countries అలా అని చెప్పారు. సో రీచ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సార్, ఇప్పటివరకు అంటే మీరు జీబ్రా అనే సినిమా రీసెంట్గా సక్సెస్, నెక్స్ట్ గాడ్ ఫాదర్లో చిరంజీవి గారితో చేశారు. అంటే క్యారెక్టర్ పరంగా కానీ మీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రతి సినిమాలో ఖచ్చితంగా సత్యదేవ్ కంటూ ఒక ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఇప్పుడున్న పొజిషన్కి, ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చిన గుర్తింపుకి మీరు సాటిస్ఫైగా ఉన్నారా?
అంటే ఇంకా కొన్ని చోట్ల కొన్ని సినిమాలు మీ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా డిసప్పాయింట్. సో ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే సాటిస్ఫై అయితే ఎప్పుడు అవ్వనండి. అంటే సాటిస్ఫై అవ్వను కాబట్టి సాటిస్ఫై అవ్వకూడదు అంటాను నేను. సాటిస్ఫై అయిపోయామంటే ఇంకా అయిపోయినట్టే అక్కడితో. డెఫినెట్లీ నా గోల్స్ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. థియేటర్ల మార్కెట్ క్రాక్ చేయాలి, నెక్స్ట్ వస్తున్న సినిమాలు గ్యారంటీ చేస్తే నమ్మకం ఉంది. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే ఇప్పుడు అరేబియా కడలో రిలీజ్ అయింది, ఐల్ బి సాటిస్ఫైడ్, హ్యాపీ. బట్ అక్కడతో అయిపోదు. దెన్ అగైన్ నెక్స్ట్ ఏం చేస్తాం అన్న దానిపైన వెంటనే షిఫ్ట్ అయిపోతాం. అలా లేకపోతే అసలు వీ కాంట్ సర్వైవ్. ఏంటంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్కి ఈ అరేబియన్ కడల్లో మీరు చేసిన క్యారెక్టర్స్కి ఉన్న చిన్న డిఫరెన్స్ అంటే ఇందులో ఈ కొత్త ఎమోషన్ ఉంది, ఈ కొత్త పాయింట్ ఉందని చెప్పాల్సింది ఉందా సార్? అంటే వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్? అదేనండి, సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంటే ఇప్పుడు అండ్ ఆల్సో షూటింగ్ వైజ్ కూడా చాలా టఫ్ షూటింగ్ ఇది. అంత ఈజీగా నేను చెప్పినట్టు ఒక 20 రోజులు సముద్రం మధ్యలోకి వెళ్ళి షూట్ చేయాలంటే ఒక రోజు వెళ్తేనే ట్యాన్ అయిపోతాం. అలా సీ సిక్నెస్ ఉంటుంది. నేను వచ్చి హోటల్లో కూర్చుంటే హోటల్ అంతా ఇలా ఊగుతా ఉండేది. ఇవన్నీ అంటే ఛాలెంజింగ్, ఫిజికలీ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఆల్సో ఎమోషన్ చాలా ఎక్కువ క్యారెక్టర్కి. బికాస్ ఒక పక్కన షిప్ లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో పక్క ఆనంది ఉంటుంది, ఇంకో పక్క ఊర్లో జనాలు ఉంటారు. దేర్ సో మచ్ హ్యాపెనింగ్ వాళ్ళ లైఫ్ లో. ఆ విధంగా డ్రామా వైజ్ ఐ ఎంజాయ్డ్ టోటలీ. అది కొత్తగా, అంటే ముందు ఎప్పుడు ఇన్ని వేరియబుల్స్ నా మీద డిపెండ్ అయ్యేవి ఎక్కువ లేవు. బట్ ఈసారి ఏంటంటే దేర్ ఆర్ టూ మెనీ పీపుల్. ఓకే, బద్రీ, వాడి పేరు బద్రీ తిరిగి రావాలనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్? బీయింగ్ వెరీ ఆనెస్ట్, మేమిద్దరం 2 days or 3 days చేసాము. కానీ నా బెస్ట్ స్క్రీన్ పేర్ అంటే నేను సత్యదేవ్ గారు అని చెప్పేస్తాను. ఎప్పుడు చెప్పలేదు. అంటే హీస్ సచ్ ఫినామినల్ పర్ఫార్మర్. అంత ఇంటెన్సిటీ ఉంటుంది తను చేసే దీంట్లో. సో ఆయన పక్కన ఎవరు చేసినా అది ఎన్హాన్స్ అవుతుంది. ఛాలెంజింగ్ అనిపించిందా, టఫ్ గా అనిపించిందా సత్యదేవ్ గారు పక్కన చేయడం? ఇట్ ఈస్ ఈజీ అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్స్ గివ్ అండ్ టేక్ కదా సీన్స్ అన్ని. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఆ బాండ్ అనేది మేము అప్పుడే అలా కలిసాము, అప్పుడే అలా షూట్ స్టార్ట్ చేసాము. కానీ మీరిద్దరిని చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా ఇయర్స్ ట్రావెల్ అయిన కపుల్ అలా కనిపిస్తుంది. సో ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హిమ్. నాకు నా పెర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారి వల్ల ఎన్హాన్స్ అవుతుంది అలా అనిపిస్తుంది. I mean, thank you for saying that. But బట్ మేము చేసింది తక్కువే తను అన్నట్టు. బట్ తను ఇప్పుడు మీరు అన్నారే తమిళ్లో చాలా సినిమాలు చేశారని. బికాస్ ఈజ్ తను చాలా న్యాచురల్గా చేస్తారు. అంటే అంత పెద్ద, నేను యూజువల్లీ ఏంటంటే డైలాగ్ చూసుకొని దానికి ఒక ముందు వెనక ఒక బిజినెస్ లో నా క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆనంది చాలా చాలా సింపుల్ గా తేల్చేస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ ని. అంటే ఇలా కూడా చేయొచ్చు కదా, అంటే అలాంటి ఒక నేను నేర్చుకున్నాను సార్ గురించి. అంటే ఎలా హ్యాండిల్ చేయాలి. హీ థింక్స్ అ లాట్, చాలా హార్డ్ వర్కింగ్. ఒక్క దాంతో సాటిస్ఫై అవ్వరు సార్. ఇందాక చెప్పారు కదా, ఒక సీన్ చేసినప్పుడు హీ వాంట్స్ టు గివ్ బెస్ట్ 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 అలా. సో ఆ నేచర్ నాకు చాలా 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 నచ్చింది. ఈ సినిమాలో అంటే మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏమన్నా ఉందా? అంటే సత్యదేవ్ గారితో యాక్ట్ చేసిన దాంట్లో కానీ, లేకపోతే మీ సోలో సీన్ లో కానీ ఏదైనా అంటే మోస్ట్ ఛాలెంజింగ్, చాలా టఫ్ గా ఉంది, ఇది చేయాలి అనుకుంటున్నారు? ఎంటైర్ అంటే ఆ సెటపే మాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఈ సిరీస్ ఇన్ని డేస్ అనుకున్నారు, దానికన్నా ఎహెడ్ గానే ఫినిష్ చేద్దాము అని. అంత టెక్నీషియన్స్ అందరూ సూపర్ ఫాస్ట్. మా సినిమాటోగ్రాఫర్ సమీర్ సార్ అసలు కూర్చోడానికి 1 second టైం. సో ఈవెన్ డైరెక్టర్ గారికి చాలా క్లారిటీ. ఆయన కూడా ఇది కావాలి ఇది వద్దు అని క్లారిటీలో ఉంటారు కదా. సో ఈరోజు 4 scenes అనుకుంటే 4 scenes చేస్తారు, ఇంకొకటి ఎక్స్ట్రా చేయగలుగుతారు. మిగతా సెట్స్లో ఇట్ ఈస్ నాట్ అలా. నాకు గ్యాప్ లేకుండా వర్క్ చేయడం చాలా ఇష్టం. మధ్యలో అలా చిన్న రిలాక్సేషన్ ఉంటే అలా లేజీ అయిపోతాం కదా. బట్ సమీర్ సార్ ఉన్నప్పుడు అలా ఉండదు. సో ఆల్మోస్ట్ ఒక్కరోజు ఒక 7 sarees 8 sarees అలా చేంజ్ చేయాలి. అండ్ క్యారీవ్యాన్ ఎక్కడో ఉంటుంది. మా లొకేషన్స్ అన్నీ చాలా ఇంటీరియర్స్లో. ఆ రోజు అన్ని చిన్న చిన్న స్ట్రీట్స్ లోపలికి వెళ్ళి సముద్రం దగ్గర అలా ఉండే వరకు ఇట్ వాస్ అ బిట్ ఛాలెంజింగ్ ఫర్ మీ టు ట్రావెల్ అండ్ క్విక్లీ చేంజ్.
సో చాలా సీన్స్ చేసాము ఒకరోజు, చాలా సీన్స్ చేసేదాన్ని అనమాట. దట్ ఈస్ అ బిట్ నైస్, నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్. అంత ఫాస్ట్గా అంత ఆ పేస్లో నేను వర్క్ చేయలేదు. సో యా.